నా ఛానల్కు స్వాగతం. ఈ రోజు నేను మీకు సగుబియ్యం మరియు బియ్యం పిండి రెండింటిని ఉపయోగించి వడియాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంకా వడియాలు ఇంట్లోపలే ఎలా ఎండబెట్టాలో కూడా ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. కావలసిన పదార్థాలు: సగుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 2 కప్పులు, నీరు 19 కప్పులు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 స్పూన్, పచ్చిమిర్చి 4 లేదా 5, అల్లం 1 అంగుళం ముక్క. ముందుగా సగుబియ్యాన్ని 19 కప్పుల నీటిలోని 2 కప్పుల నీటితో నానబెట్టాలి, కనీసం 6 గంటల పాటు. ఇంకో 2 కప్పుల నీటిని తీసుకుని అందులో బియ్యం పిండి కలిపి ముద్దలు లేకుండా మిక్స్ చేయాలి. ఇప్పుడు మిగిలిన నీటిని పెద్ద గిన్నెలో వేసి మరిగించాలి. నీరు మరిగాక అందులో ఉప్పు మరియు నానబెట్టిన సగుబియ్యం వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి, సగుబియ్యం పారదర్శకంగా మారేంతవరకు. ఆ తర్వాత అందులో బియ్యం పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ బాగా కలుపుతూ ఉంచాలి. ముద్దలు ఏర్పడకుండా చూడాలి. ఇది 25 నిమిషాల పాటు మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో జీలకర్ర, అల్లం మరియు పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తడి బెడ్షీట్ లేదా ఏదైనా కాటన్ క్లాత్ టేబుల్ లేదా నేలపై పరచండి. చెక్క లేదా స్పూన్ సహాయంతో వడియాలు బెడ్షీట్పై పెట్టండి. అది రాత్రంతా ఫ్యాన్ క్రింద బాగా ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ బెడ్షీట్ను వెలుతురులోకి తీసుకెళ్లండి, తాడికి ఆరబెట్టండి లేదా బయట తాళ్లతో వేలాడదీయండి. సాయంత్రానికి వడియాలు ఆరిపోయి బెడ్షీట్కు అంటుకుపోతాయి. వడియాలు బెడ్షీట్ నుంచి తీయాలంటే బెడ్షీట్ వెనుక భాగాన కొద్దిగా నీళ్లు చల్లి చూడండి. తరువాత వడియాలు నెమ్మదిగా బయటకు వస్తాయి. ఇప్పుడు వాటిని ప్లేట్లో వేసి ఫ్యాన్ క్రింద లేదా వెలుతురులో మళ్లీ ఆరబెట్టండి. మన వడియాలు తినేందుకు సిద్ధంగా ఉన్నాయి. ధన్యవాదాలు చూసేందుకు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.